హాయ్ గాయస్, ఈరోజు ఏంటంటే ఇప్పుడైతే మిక్సీ జార్లతో ఇది జ్యూసర్ వచ్చింది. సో దీంతో మనం ఎలా ఆరెంజెస్ని జ్యూస్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికి చాలా వచ్చేసాయి చూడండి. ఇలా వచ్చేసింది. దీనికి మనం ఇది ఎందుకంటే మనం జ్యూస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని నుంచి ఇలాగా రిమూవ్ చేసుకుంటాము. ఇది ఇట్లా నెట్ టైప్. సో ఇది వచ్చేసి నెట్ టైప్ అన్నమాట. మనకి వేస్టేజ్ అనేది బయటికి రాకుండా ఓన్లీ జ్యూస్ మాత్రమే బయటకు వచ్చేలాగా ఉంటుంది. ఇది వచ్చేసి దీనిలో నుంచి మనం ఈ ఆరెంజెస్ని వేసుకుంటాము. ఇది ఇలా లాక్. సో ఇప్పుడు ఇక్కడ దీనిలో ఆరెంజెస్ ఇదేమో ఇట్లా పుష్ చేయడానికి మనం వేసే ఒక్కొక్క ఆరెంజ్ని ఇలా పుష్ చేయటానికి. ఆరెంజ్ అంటే ఆరెంజ్ అనే కాదు, సో ఏదైనా కానీ. సో ఇప్పుడు మనం ఆరెంజెస్ని ఫీల్ చేసుకుందాం. సో హాయ్ గాయస్, ఇప్పుడు ఆరెంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను డ్రాగన్ ఫ్రూట్ యాడ్ చేస్తున్నాను. చూడండి. ఫుల్ అయిపోయింది. సో boiler. ఇందులో షుగరు, పాలు, ఇట్లాగా క్రీము ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. సో అలా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఏమీ యాడ్ చేయలేదు. సో షుగర్ కావాలనుకుంటే షుగర్ యాడ్ చేసుకొని తాగేసేయచ్చు. సో మనం జ్యూసెస్ అవన్నీ వేసిన తర్వాత ఈ లోపల అనేది చాలా డస్ట్ ఉండిపోతుంది. సో దానికోసం అని చెప్పేసి మనము జస్ట్ కొంచెం 1 గ్లాసు లేదా ½ గ్లాస్ అట్లా వాటర్ యాడ్ చేసుకొని ఇది మూత పెట్టేసుకొని ఇలా కనుక మనం తిప్పుకుంటే మనకి వేస్టేజ్ ఏమున్నా కానీ బయటకు వచ్చేస్తుంది. అంటే లోపల ఇరుక్కున్నది అంతా మనకి ఇంకా ఏముండదు అనమాట. ఇలా చేసుకుంటే ఒక్కసారి 2 టైమ్స్ ఇట్లా సరిపోతుంది. ఇది జ్యూసర్ అని మాత్రమే కాదు, ఏ మిక్సీకైనా కానీ మనం క్లీన్ చేయాలి అనుకుంటే ఇందులో కొంచెం సోపు కూడా యాడ్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే మనకి లోపల ఏమున్నా కానీ బయటికి వచ్చేస్తాయి అన్నమాట. వేస్టేజ్ వాటర్ వేస్ట్ అన్నమాట. చూడండి ఎన్ని నలకలు వచ్చాయో.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.